మనకు ఈ వాక్యాన్ని మనకు అందిస్తారు. దేవుని పరిశుద్ధ నామానికి జీవంగల ఆ దేవుని నామానికి మహిమ కలుగుగాక. దేవుని సంఘానికి దేవుని దాసులకు నాకు వందలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క 19వ కీర్తన గత 2 వారాలుగా మనం ధ్యానిస్తూ వస్తున్నాము. అంతకుముందు శ్యామ్ మన మధ్యలో పంచుకున్నాడు. నెక్స్ట్ లాస్ట్ వీక్ కూడా మనం ఈ కీర్తన ధ్యానం చేస్తూ వస్తున్నాము. మేడల్లో ఉన్నాం కాబట్టి ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రతి వారం 8 వచనాలు మాత్రమే తీసుకొని దీన్ని క్లుప్తంగా ముగించాలన్న ఆలోచనతోటి 8 వచనాలు మాత్రమే తీసుకుంటున్నాము. దయచేసి గమనించండి, ఈ 119వ కీర్తన ఒక పెద్ద అధ్యాయంగా మనం చూస్తున్నాం. ఈ పెద్ద అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే దేవుని వాక్యము, ధర్మశాస్త్రము, ఆయన ఆజ్ఞలు, ఆయన నీతి, ఆయన శాసనములు, ఆయన మార్గములను మనం చూస్తూ వస్తున్నాం. ఇక్కడ ఈ 119వ కీర్తన ఇప్పుడు మనం చదువుకునే వాక్యవాదంలో 25 నుండి 32 వరకు మనం గమనించినట్లయితే ఇక్కడ దేవుని వాక్యం ఏమని మనతో మాట్లాడుతుందంటే, ఒకసారి 25 వచనం చూద్దాము. దానికంటే ముందుగా అక్కడ పైన ఒక మాట ఉంటుంది, దాలెత్. దాలెత్ అంటే అర్థం ఏంటి? ఎవరైనా చెప్తారా? దాలెత్ ఇది హెబ్రీ భాషలో 4వ లెటర్, ఇది 4th లెటర్. ఇది దాలెత్ అంటే మీనింగ్ ఏంటి? ఒక్కసారి 32 వచనం చూద్దాం. దాని అర్థం మనం అర్థం చేసుకోవడానికి, నా హృదయమును నీ విశాలపరచున్నప్పుడు. దాలెత్ అంటే అర్థమైంది ఎవరికైనా? ఇప్పుడు హృదయ విశాలత. దాలెత్ అనే మాటకి అర్థాన్ని మనం ఇక్కడ దేవుడి వాక్యంలో చూసినట్లయితే, ఎన్లార్జ్ మై హార్ట్. కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, దేవా నా హృదయాన్ని విశాలపరచుము అని ఒక మంచి అద్భుతమైన ఆలోచనతోటి, ఒక మంచి నిర్ణయంతోటి, ఒక మంచి వాంఛతోటి, ఒక కోరికతోటి ఈ యొక్క కీర్తన ఆలపిస్తున్నట్లుగా మనం చూస్తాం ఇక్కడ. అంటే ఈ ఎన్లార్జ్ మై హార్ట్, హృదయ విశాలతకు అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటి చెప్పండి? మనం ఈ మందిరంలోకి రావాలి అంటే, ఈ బిల్డింగ్ లోకి రావాలి అంటే మనకి ఏముండాలి? ఇక్కడ ఏముండాలి? డోర్ ఉండాలి. ఏముండాలి? డోర్ ఉండాలి. డోర్ లేకుండా రాజమన్నప్పుడు మనం రాలేము. అట్లానే ఈ యొక్క దాలెత్ అనే మాటకి మరొక అర్థం ఏంటంటే ద్వారము అని. ఏంటి? ద్వారము, విశాల మార్గంలో నడిపించే ద్వారము అని దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. దాలెత్ అంటే ఇందులో 8 వచనాలు ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇక్కడ ఈ 8 వచనాల్లో కూడా కీర్తనాకారుడు తన ఒక అద్భుతమైన ఆలోచన మనం ముందు పెడుతున్నట్లుగా మనం చూస్తాము. ఈ కీర్తన మనం ఈ విధంగా డివైడ్ చేసుకోవచ్చు. 25 నుండి 29 వరకు మనం గమనించినట్లయితే కీర్తనాకారుడు ఏమి గ్రహించాడో చూస్తాం. ఇక్కడ వాట్ ద సామిస్ట్ రియలైజ్డ్, కీర్తనాకారుడు ఏమి గ్రహించాడో చూస్తాము. 30 నుండి 32 వరకు కీర్తనాకారుడు యొక్క తీర్మానం మనం చూస్తాము. వాట్ ద సామిస్ట్ రిజాల్వ్డ్, ఆయన ఏమని తీర్మానం చేసుకున్నాడు, ఆయన ఏమి సాధించుకున్నాడో కూడా ఇక్కడ మనం చూస్తాము. కీర్తనని 8 వచనాల్లో 2 భాగాలుగా మనం డివైడ్ చేస్తున్నాము. మొదటి భాగం ఏంటంటే కీర్తనాకారుడు ఏమి గ్రహించాడు, 25 నుండి 29 వరకు మనం చూస్తాము. అలాగే 32 వరకు కీర్తనాకారుడు ఏమి తీర్మానించుకున్నాడో మనం చూస్తాము. ఈ యొక్క కీర్తనాకారుడు ఏమి గ్రహించాడో చూద్దాము ఒక్కసారి. లెట్ us start again from 25th verse. 25వ వచనంలో మనం ప్రారంభిద్దామా? నా ప్రాణము మంటిని హత్తుకొని ఉన్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. వాట్ హీ రియలైజ్డ్ వాస్, నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది అని కీర్తనాకారుడు గ్రహించాడు. ఏం గ్రహించాడు ఇక్కడ కీర్తనాకారుడు? దేవుని వాక్యము ఆయన బ్రతికించును అని ఆయన అర్థం చేసుకున్నట్లుగా మనం చూస్తాము. ఈ యొక్క బ్రతికించు అనే మాట ఈ యొక్క 119వ అధ్యాయంలో దాదాపుగా 9 సార్లు రాయబడింది. చూద్దామా ఫాస్ట్ గా. 25వ వచనంలో మనం చూసాం ఇప్పుడే. నెక్స్ట్ 37వ వచనం చూద్దామా? 37th verse. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను తిప్పివేయము, నీ మార్గం నడుచుకున్నట్లు నన్ను బ్రతికింపు. మార్గములో నడుచుకున్నట్లు నన్ను బ్రతికింపు అంటున్నాడు. 40వ వచనం చూద్దాం. అట్లాగే
నీ ఉపదేశంలో నాకు అధిక ప్రియములు, నీతిని బట్టి నన్ను బ్రతికింపుము. అలాగే 88 వచనం చూద్దామా? నీ కృప చేత నన్ను బ్రతికింపుము. 107 వచనం చూద్దామా? నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము. అలాగే 149 వచనం చూద్దామా? 149th వర్స్. యెహోవా నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము అంటున్నాడు. 154 వచనం. నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికించు. 156 వచనం. నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపుము. 159 వచనం. నీ కృప చొప్పున నన్ను బ్రతికింపుము. 160 వచ్చిన మొదటి లైన్ మా నీ వాక్య సారాంశము సత్యము. బ్రతికించేది ఏంటి? వాక్యము. ఆ వాక్య సారాంశం ఏంటి? సత్యము. ఆ నెక్స్ట్ బ్రతికింపు అనే మాట లేదు. నేను తరచుగా ఈ అధ్యాయాన్ని మొత్తాన్ని నేను ధ్యానం చేశాను. నేను సండే స్కూల్ స్టూడెంట్గా ఉన్నప్పుడు ఉప్పల్లో 119 కీర్తన 176 వచనాలు బై హార్ట్ చేసి ఒక్క మిస్టేక్ లేకుండా చెప్పి 1000 రూపీస్ తీసుకున్నవాడిని ఆ రోజుల్లో. ఆ విధంగా 119 కీర్తన మీద మంచి అవగాహన ఉన్నవాడే చెప్తున్నాను. 160 వచ్చిన మొదటి లైన్ ఏమంటాడంటే నీ వాక్య సారాంశము సత్యము. ఆ తర్వాత బ్రతికింపు అనే మాట లేదు అక్కడ. రైట్. 159 వచనం తోటి తన 9వసారి బ్రతికింపు అన్న మాట మాట్లాడి ఆ నెక్స్ట్ లైన్ ఏమంటున్నాడంటే దేవా నీ వాక్య సారాంశము సత్యము. నీ వాక్యం నన్ను బ్రతికిస్తుందయ్యా. దాని సారాంశము సత్యము. ఆ సత్యము నీవే. అందుకే ఆయన మనతో అంటాడు ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా. మత్తయి సువార్త 4:4 చూద్దాం ఏముందో. బుక్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ 4 and verse 4. అందుకు ఆయన శిష్యుడు మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలనను జీవించును. దేని నుండి జీవిస్తాడంట మనిషి? ప్రతి దేవుని నుండి వచ్చి ప్రతి మాట వలన మనుషుడు జీవిస్తాడు. ఈ రొట్టె వలన కాదు. నేను అంటాను ఉదయకాలంలో రొట్టె మనకి ఎలా వచ్చింది చెప్పండి? దేవుని నోటి ద్వారా వచ్చిన వాక్కు ద్వారా భూమి కలిగింది. ఆ భూమిలో నుండి దేవుని వాక్కు ద్వారా పంట వచ్చింది. ఆ పంట మనకు గోధుమ గింజ ఇచ్చింది. ఆ గోధుమ గింజ మనకి ఏమిచ్చింది? రొట్టెనిచ్చింది. ఇప్పుడు మనం తిరిగి బ్యాక్ టు ద రైట్ స్టార్టింగ్ పాయింట్కి వెళ్తే మనం బ్రతికించేది ఏం చెప్పండి? ఇక్కడ దేవుని మాటనే కదా. దేవుని మాట ద్వారా ఈ సృష్టి మొత్తం కలిగింది. దేవుని మాట ద్వారా భూమి కలిగింది. దేవుని మాట ద్వారా పంట వచ్చింది. దేవుని మాట ద్వారా గోధుమ గింజ వచ్చింది. ఆ గోధుమ గింజ దంచబడి నలచబడి అది పిసుకబడి కాల్చబడి మన చేతిలోకి అప్పంలాగా వచ్చి మనల్ని బ్రతికించింది. ఈ ఉదయకాలంలో మనమందరం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనల్ని బ్రతికించడానికి గోధుమ గింజ ఏ విధంగా అయితే అది దంచబడిందో, అది ఏ విధంగా అయితే పిసుకబడిందో, అది ఏ విధంగా అయితే కాల్చబడిందో, అదే విధంగా యేసు ప్రభు వారు ఆయన పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చి నీ పాపముల నిమిత్తము నా పాపముల నిమిత్తము ఆయన నల్లగొట్టుకున్నాడు. ఆయన యెహోవా ఆయన నలుగొట్టిన యెహోవాకి ఇష్టమాయను. ఆయన సురూపైన దేవుడు, 10,000 మంది గుర్తింపుదైన వాడు, అతి కాంక్షణీయుడు. అటువంటి సుందరుడైన దేవుడు నీ కోసమై నా కోసమై తన రూపాన్ని కోల్పోయిన వాడిగా చూస్తాము. ఆయన తనలో మొదల కిరీటము, ఆయన చేతులలో చీలలు, ఆయన పక్కలో బల్లెపోటు, రైట్, ఆయన కాలంలో చీలలు, చివరి బొట్టు వరకు రక్తాన్ని కార్చి ఆయన తనను తాను అప్పగించుకున్నట్లుగా మనం చూస్తాము. గోధుమ గింజ చనిపోతే మనకు ఆహారము రాదు. అతను యేసుక్రీస్తు వారు మరణించి ఆయన మరణాన్ని జయించి లేచిన దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఈ రోజు మనం బ్రతికింపబడ్డామని మనము దేవుని వాక్యమును మనం నేర్చుకుంటున్నాము. మనం ఎంత ధన్య జీవులం అంటే ఈ కృపాకాలంలో క్రీస్తు యుగముగా మనం జీవిస్తూ ఆయన వాక్యాన్ని జతపట్టుకొని ఆయన వాక్యాన్ని చదివి మనము ధన్యులము. దేవుని వాక్యం మనం బ్రతికిస్తుందని మనం అర్థం చేసుకుంటున్నాము. కానీ ఇటువంటి ధర్మశాస్త్రం లేని రోజుల్లో, దేవుని గ్రంథం లేని రోజుల్లో, కొన్ని 100 సంవత్సరాల కంటే ముందుగానే కీర్తనకారుడు ఏమంటాడండి? వాట్ వాజ్ హిస్ హిమ్? ఆయన పాట ఏంటి చెప్పండి? ఆయన ఆలాపన ఏంటి? 25వ వచనం, నీ వాక్యము నన్ను బ్రతికింపుము, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. అంటే ఆయన అర్థమైపోయింది. వాట్ హి రియలైజ్డ్, దేవుని వాక్యం నేను పట్టుకుంటే దేవుని వాక్యం నన్ను బ్రతికిస్తున్న విషయాన్ని ఆయనకి అర్థమైంది. మనం తొందరగా వెళ్ళిపోదాం. 26వ వచనం చూద్దాం ఒక్కసారి.
నా చర్య అంతయు నేను చెప్పుకోనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి అని ఇక్కడ చూస్తాము. అంటే కీర్తనకారుడు ఇక్కడ ఏమర్థమవుతుందంటే దేవుని వాక్యము ఒప్పింపజేయును. ఏమి ఒప్పింపజేయును? చర్య అంతయు తన పాపములను ఒప్పింపచేయును అని ఇక్కడ కీర్తనకారుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎవరి దగ్గర ఒప్పింపచేయును? తన తండ్రి అయిన దేవుని యొద్ద ఒప్పింపచేయును అని ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. హీ రియలైజ్ దట్ దేర్ ఇస్ ఎ కన్ఫెషన్. దేవుని వాక్యం మనల్ని కన్ఫెస్ చేస్తుంది, దేవుని వాక్యం మనల్ని ఒప్పింపచేయును అని 26వ వచనం చూస్తాము. 27వ వచనం చూద్దాం ఒక్కసారి. నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను. దేవుని యొక్క ఆశ్చర్య కార్యములను చూడనట్లు చేస్తుంది దేవుని వాక్యం. రైట్. 28వ వచనం చూద్దామా? నేను ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాను, ఎక్కువ సమయాన్ని తీసుకోను. వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయిను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచును. దేవుని వాక్యము మనల్ని స్థిరపరచును అని ఇప్పుడు మనం పాడుకున్నాం కదా. ఆయన స్థిరపరచువాడు. ఆయన స్థిరపరచకపోతే మన జీవితాలకి స్థిరత ఉండదు అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. కాబట్టి మనల్ని స్థిరపరచేది ఏంటి? దేవుని వాక్యము. దేవుని వాక్యం మనల్ని స్థిరపరచును అని కీర్తనకారుడు గమనించడం మనం చూస్తాము. 29వ వచనం ప్లీజ్. నీ ఉపదేశమును నాకు దయచేయము, కపటపు నడత నాకు దూరము చేయము అంటున్నాడు. అంటే తన యొక్క కపటపు నడతను తనకి తెలియజేసే దేవుని వాక్యం అని కీర్తనాకారుడు అర్థం చేసుకున్నాడు. అర్థము లేకపోతే మన మొహంలో ఉన్న మచ్చని డాగుని మనము ఏ విధంగా సరి చేసుకోలేమో, దేవుని వాక్యము లేకపోతే మనలో ఉన్న కపట నడత అనేది మనకు తెలియరాదు. కాబట్టి దేవుని మన నడతను మనము దేవుని వాక్యంతో సరి చేసుకోవాలి. మనం ఏం చేస్తూ ఉంటామంటే చాలా సహజంగా ఆ బ్రదర్ చూడండి, ఆయనకంటే నేను బెటర్ కదా, ఈ సిస్టర్ చూడండి, ఆయనకంటే నేను బెటర్ కదా, నేను ఆయనలాగా ఉన్నానా, నేను ఈయనలాగా ఉన్నానా అని మనము మనుషులతో మనము సరి చేసుకుంటే మన వాక్యాన్ని. నేను ఆయనకంటే బాగున్నా కదా, ఆయనకంటే మందిరానికి వెళ్తున్నా కదా, ఆయనకంటే దేవుని వాక్యం నేను మందిరంలో డబ్బులు ఎక్కువ ఇస్తున్నా కదా అని మన మనుషులతో మనం పోటీ పడతాం. కానీ మన దర్పం అంటే మన దిక్సూచి ఏది కావాలి, మన అర్థం ఏది కావాలి, మనకు కొలమానము ఏమి కావాలి అంటే దేవుని వాక్యమే. ఇక్కడ కీర్తనకారుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యము ద్వారా మన నడత సరి చేయబడుతుంది, మన కపట నడత బయటపడుతుందని కీర్తనకారుడికి అర్థమైనట్లుగా మనం చూస్తాము. 30వ వచనం చూద్దామా. సత్య మార్గమును నేను కోరుకున్నాను. దేవుని వాక్యము సత్యము అని ఆయన గ్రహించినట్లుగా మనం చూస్తాము. చూడండి, ఈ 6 అంశాలుగా కీర్తనకారుడు ఇక్కడ గమనిస్తున్నాడు. ఈ 25 నుండి 29 వరకు ఉన్న ఈ 5 వచనాల్లో 6 అంశాలు మనం ఇక్కడ చూస్తాము. బ్రతికించు అని అర్థం చేసుకుంటున్నాడు. దేవుని ఆశ్చర్య క్రియలను ఆయన దేవుని వాక్యము ద్వారా చూచినట్లుగా ఆయన గ్రహించాడు. దేవుని వాక్యము స్థిరపరచడం గ్రహించాడు. దేవుని వాక్యము కపటపు నడతను దూరము చేయడం గ్రహించాడు. దేవుని వాక్యము సత్య మార్గంలో తను నడిపిస్తుందని గ్రహించాడు కీర్తనాకారుడు. ఈ ఉదయకాలంలో దేవుని బిడ్డలమైన మనం కూడా దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుంది, దేవుని వాక్యం మనల్ని ఒప్పింపజేస్తుంది, దేవుని వాక్యము ఆశ్చర్య క్రియలను చూచినట్లుగా చేస్తుంది, దేవుని వాక్యం మనల్ని స్థిరపరచును, దేవుని వాక్యం మన కపటపు నడత, మన పాపపు నడత మనకి చూపించి మనల్ని దూరము చేయని దాని నుండి దేవుని వాక్యము సత్య మార్గమును మనల్ని నడిపిస్తుంది. కాబట్టి మొదటి అంశాన్ని మనం గమనించాము. కీర్తనకారుడు ఏం గ్రహించాడు, ఈ ఉదయకాలంలో మనం ఏమి గ్రహించాలో మనం విన్నాము. రెండవదిగా 30 నుండి 32 వరకు కీర్తనకారుడు ఏమి తీర్మానించుకున్నాడో చూద్దామా. 30 వచ్చిన ప్లీజ్. 30th verse. ఏం కోరుకున్నాడు ఆయన? హిస్ డెసిజన్ టు లివ్ ఫర్ గాడ్. ఆయన నిర్ణయం ఏంటంటే సత్య మార్గములను కోరుకున్నట్లుగా మనం చూస్తాం. ఇక్కడ సత్య మార్గములను కోరుకొని ఆయన ఏమని నిర్ణయం చేసుకున్నాడు అంటే, దేవా నీవే సత్యము, నీ మార్గంలో నేను ఉంటానయ్యా అని కీర్తనకారుడు యొక్క నిర్ణయాన్ని మనం చూస్తాము. 31వ వచనం చూద్దామా. యెహోవా శాస్త్రములను హత్తుకొని ఉన్నాను. మార్గములు మాత్రమే కాదు, సత్య మార్గము మాత్రమే కాదు, నీ శాస్త్రములను హత్తుకొని ఉన్నానని హిస్ డిటర్మినేషన్ టు లివ్ ఫర్ గాడ్, ఆయన యొక్క నిశ్చయితను మనం చూస్తాము. అట్లాగే 32వ వచనం చూద్దామా చివరిగా. నా హృదయం విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తేదను అంటున్నాడు ఇక్కడ. చూసారా, హిస్ డిజైర్ టు లివ్ ఫర్ గాడ్. ముందుగా 30వ వచనంలో హిస్ డెసిజన్ టు లివ్ ఫర్ గాడ్,
31వ వచనంలో హిస్ డిటర్మినేషన్ టు లివ్ ఫర్ గాడ్. 32వ వచనంలో హిస్ డిజైర్ టు లివ్ ఫర్ గాడ్. 3 తన నిర్ణయం చూస్తాం, తన నిశ్చయతను చూస్తాము, తన వాంఛ తన కోరికను మనం చూసినట్లుగా ఇక్కడ మనం చూస్తాము. ఈ యొక్క కీర్తన నేను అంటాను అది మన జీవితం అంతా కూడా 8 వచనాల్లో ఉంది. ఇక్కడ మన జీవితం అంతా కూడా చూద్దాం ఒక్కసారి. మన జీవిత ప్రయాణం అంతా కూడా 8 వచనాల్లో ఈ కీర్తన ఎంత అద్భుతంగా బంధించాడో చూద్దాం ఒక్కసారి. 25వ వచనం మొదటి లైన్, నా ప్రాణం మంటిని హత్తుకొని ఉంటున్నది. మనం ఎక్కడి వారం అంటే మనం మంటి వారిని. ఫ్రమ్ వేర్ వి హ్యావ్ కమ్ ఫ్రమ్, ఎక్కడ నుండి వచ్చాం మనం మంటి నుండి వచ్చాం. మనం మంటి వారి మనం, రైట్. నా ప్రాణము మంటిని హత్తుకొనిచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. 2వ లైన్ ఏముంది? వాక్యము ద్వారా మనము బ్రతికింపబడ్డాము, అందుకే ఆయన మందిరములో ఉన్నాము. బ్రతికి లేని వారు ఎక్కడ ఉన్నారు చెప్పండి? ఈరోజు ఆయన మందిరంలో లేరు, రైట్. వెరీ సింపుల్. నెక్స్ట్ 26వ వచనము, బ్రతికింపబడాలంటే ఏం కావాలి? పాప క్షమాపణ కావాలి. మనం అందరం పొందాం కదా పాప క్షమాపణ. ఇంకా ఎవరైనా లేకపోతే దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత పాప క్షమాపణ పొందిన నీవు 28వ వచనం చివరి లైన్, స్థిరపరచబడాలి. ఏం చేయాలి? స్థిరపరచబడాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, రైట్. ఆ తర్వాత స్థిరపరచబడ్డ మాత్రమే కాకుండా మన కపటపు నడతను మనం తొలగించుకోవాలి. 29వ వచనంలో స్థిరపరచబడి కపటపు నడతకు మనం దూరంగా ఉండి మనము మన వ్యసనములను 28వ వచనంలో మన వ్యసనములను మనము తొలగించుకోవాలి, స్థిరపరచబడాలి, కపటపు నడతకు దూరంగా ఉండాలి. ఆ తర్వాత 32వ వచనం ప్లీజ్, చివరి లైన్, చివరి పదం, పరిగెత్తేదను. ఇప్పుడు చెప్పండి, మనము విశ్వాసము పరుగు పందెంలో ఉన్నామా లేమా? పౌలు ఏమంటాడు? నా పరుగును కదా. మనం కూడా మన విశ్వాస పరుగు పందెంలో మనం ఉన్నాము. మనం ఏం చేయాలి? పరిగెత్తాలి. మనం దేనికోసం పరిగెడుతున్నాం? ఎస్, మనమందరం కూడా ఇంక్లూడింగ్ మీ, మనమందరము పొట్ట చేత పట్టుకొని ఏమి సంపాదిద్దాము, ఏమి చేద్దామని మన పరుగు దానికోసం ఉంది కదా. ఈ లోకంలో ఉన్న వాడి కోసం ఉంది మన పరుగు. డబ్బు పెడితే మన పరుగు ఉంది. మనకి కావాల్సిన వాటిని పొందుకోవడానికి మన పరుగు ఉంది. కానీ ఇక్కడ కీర్తనకారుడు ఏమంటాడంటే విశ్వాసములో ఆయన ఆజ్ఞ మార్గమున పరిగెత్తాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే మన పరుగు ఎలా ఉంది, మనం ఎవరి వైపు పరిగెడుతున్నామా లేదా? ఆయన పరిచర్యకి పరిగెత్తాలి, దేవుని వాక్యాన్ని వినడానికి పరిగెత్తాలి, దేవుణ్ణి ఆరాధించడానికి పరిగెత్తాలి, దేవుణ్ణి సన్నిధిలో మొరపెట్టడానికి మనం పరిగెత్తాలి, ఆయన నామాన్ని ప్రకటించడానికి మనం పరిగెత్తాలి. కానీ మనం ఏమిటంటే హ్యాపీగా కడుపు నిండా అంత చల్లని ఉంటుంది అన్నం తినేసి హ్యాపీగా ఇంట్లో పడుకుంటున్నాం. అనేక సార్లు మనం వింటూ వస్తున్నాం. మనం కొన్నిసార్లు సిగ్గుపడాల్సిన అవసరం కూడా ఉంటుంది. దేవుని దాసులు ఆత్మ ద్వారా నడిపింపబడి మందిరంకి రమ్ము అని మనల్ని ప్రేరేపిస్తున్నాడు, మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. అనేక సందర్భాల్లో మనల్ని గద్దించారు కూడా. కానీ మనం ఇంకా పరిగెత్తడం లేదు. దేవుని సన్నిధికి పరిగెత్తాలి. మనం ఆయన మందిరంకి పరిగెత్తుకుని రావాలి, ఆయన వాక్యము చదవడానికి పరిగెత్తాలి, ఆయన ఆరాధించడానికి పరిగెత్తాలి, ఆయన మొరపెట్టడానికి ప్రార్థించాలి. మన విశ్వాసములో ఆ పరుగు పందెంలో మనము ఏమాత్రము వెనుదంజ వేస్తే ఏమవుతుంది? లూతు బాగా ఏమైంది ఆ రోజు? మనం ఈరోజు ఉప్పు స్తంభాలు కాము, కానీ మనలో ఉండి ఉప్పు పోతుంది. మనలో ఏముంది? ఉప్పు ఉందా లేదా? మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారని దేవుని వాక్యం ఉంది కదా. మనలో ఉన్న ఉప్పు అది వెళ్ళిపోతుంది, మనల్ని విడిచిపోతుంది. ఉప్పు లేకపోతే మనం పాడవుతాం. కాబట్టి జ్ఞాపకం తీసుకుందాం. ఈ ఉదయకాలంలో మన వ్యసనములన్నింటినీ తొలగించుకొని, మన కపటపు నడతను తొలగించుకొని ఆయనను ఆరాధించాలి. నేనంటాను ఈ ఉదయకాలంలో దేవుని మందిరంకి వచ్చి ఆయనను దేవా ప్రభు అని ఆరాధించడము ఒక ఆరాధన, మంచిదే అది. అదే సమయంలో మన జీవితంలో వ్యసనములను తొలగించుకొని కపటపు నడతకు దూరంగా ఉండి ఆయన మార్గముల వెంట మనం పరిగెత్తితే అది దేవునికి ఇంపైన ఆరాధనగా ఉంటుంది, రైట్. దేవుని వాక్యం ఏమి తెలివిస్తుందంటే సియోనులో మౌనంగా ఉండట దేవునికి
స్తుతి చెల్లించుటే అని మనం కీర్తన గ్రంథంలో చూస్తాము. ప్రతిసారి మనము నోరు తెరిచి ఆరాధన చేస్తేనే ఆరాధన కాదండి. మన వ్యసనములను మనం విడిచిపెట్టుట దేవునికి మహిమకరము. మన కపటపు నడత మనం విడిచిపెట్టడము దేవునికి ప్రీతికరము. కాబట్టి మనము వీటిని విడిచిపెట్టి ఆయన ఆజ్ఞల మార్గం మనం పరిగెత్తితే అది దేవునికి మహిమకరంగా ఉంటుంది. ఆ విధంగా జీవిద్దాం, ఆ విధంగా దేవుని ఆరాధిద్దాం. ఈ వాక్యాన్ని దేవుడు నియమించున్నాడు. ఇక్కడ వారు అక్కడనే మోకరించగలిగిన